ఉగాది కానుకగా రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. రైతు భరోసా నిధుల విడుదల షెడ్యూల్ ప్రకటించింది. 3 విడతల్లో రైతుల ఖాతాల్లో ఆ డబ్బును జమ చేయనుంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రైతు భరోసా మొదటి విడత నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం 3 విడతల్లో నిధులను రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలి విడతగా 1 ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోని నిధులు జమ చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే 3,590 కోట్ల రూపాయలను సిద్ధం చేసింది సర్కార్. 20 రోజుల గ్యాప్ లో 2వ విడత రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. అందుకోసం 2,650 కోట్ల రూపాయలను రెడీ చేస్తోంది. ఏప్రిల్ నెలాఖరులోగా 3వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది సర్కార్. 3 విడతల్లో కలిపి మొత్తం 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఉగాది కానుకగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది సర్కార్. రైతు భరోసా కింద 1 ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది రేవంత్ సర్కార్. పంట పెట్టుబడి సాయం కింద దీన్ని అందిస్తోంది. ఈ ఏడాది సహాయాన్ని ఈ నెల 22 నుంచి 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది. ప్రభుత్వ ప్రకటనతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పట్టమే కాకుండా ఈ యాసంగి సీజన్ లో సాగుకు సిద్ధమవుతోంది రైతాంగం.